ఆ రోజు జరిగిన దాన్ని అన్నయ్య వదిన ఆ రోజే వదిలేశారు. కాని వాడు మాత్రం అవమానంగా భావించి మన కుటుంబం అంతా ఫంక్షన్కి వెళ్తున్నామని తెలుసుకుని యాక్సిడెంట్ చేయాలని చూశాడు. మావా, ఇది దుర్మార్గం కదా? కాదని ఎవరన్నారు అల్లుడు? కాని వాడికి అలా అనిపించట్లేదే. అదే ఎందుకు? ఎందుకంటే బలంరా. ఆర్థికంగా బలం ఉంది, రాజకీయంగా బలం ఉంది, దాంతోపాటు వచ్చిన అహంకారం, ఎవరూ తనని ఏమీ చేయలేరు అన్న ధైర్యం. పదైతే వాడి దగ్గరికి వెళ్దాం. రేయ్ అల్లుడు, ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటావా? మావా, వాడితో నువ్వు గొడవ వద్దనుకుంటున్నావు కదా, ఆ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్దాం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పొద్దాం. పద. అల్లుడు, నువ్వు చెప్తే వాడు వింటాడనుకుంటున్నావా? మావా, వినేలా చెప్దాం మావా. అరే అల్లుడు, ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు. అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు వదిలే. లేదు మావా, కుటుంబం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాడు చేసింది తప్పు అన్న విషయం వాడికి తెలియకపోతే చెప్పకపోవడం మన తప్పు అవుతుంది. ఇలాగే వదిలేస్తే వాడికి ఇదే అలవాటైపోతుంది మావా. మావా, నేను వెళ్తున్నా మావా. అల్లుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటే ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య ఏమంటాడు? నీకు చెప్పి వెళ్ళానని చెప్తా. రేయ్ అల్లుడు, నన్ను ఇరికిస్తున్నావేంట్రా? ఇరికించడం ఏంటి మావా? వాడి దగ్గరికి వెళ్తున్నానని నీకు చెప్పే వెళ్తున్నాను కదా మావా. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం క్లియర్. ఎక్కువ తక్కువ మాట్లాడితే 4 పీకడం కూడా కన్ఫర్మ్. నువ్వు నా పక్కనుంటే నేను కొంచెమైనా కంట్రోల్లో ఉంటానని నా ఫీలింగ్. అల్లుడు, వస్తున్నావా రావట్లేదా? సరే.